Taste the Daily. ఫారిన్లో చదువుకోవాలని చాలా మందికి ఉంటుంది, కానీ అందరికీ అది సాధ్యం కాదు. టాలెంట్ ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే టాలెంట్ ఉండదు. ఈ రెండో రకానికి చెందిన వారి కోసం కొన్ని ఏజెన్సీలు పనిచేస్తుంటాయి. విదేశాలకు తీసుకెళ్లి ఊరు పేరు లేని యూనివర్సిటీల్లో జాయిన్ చేస్తుంటాయి. అక్కడ డిగ్రీలకు ఎలాంటి విలువ ఉండదు. అయినా తాము ఫారిన్లో చదువుతున్నామని బిల్డప్ ఇచ్చుకోవడానికైనా కొందరు చేరుతుంటారు. ఈ కోరికలను సొమ్ము చేసుకునేందుకు కొన్ని ఫేక్ ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి. అలాంటి ఓ ఫేక్ ఏజెన్సీ బాగోతాన్ని బట్టబయలు చేశారు గుంటూరు పోలీసులు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇండియాలో మెడిసిన్ చదవాలంటే కష్టపడి చదివి నీట్లో మంచి ర్యాంక్ సంపాదించాలి. మంచి ర్యాంక్ రాకపోతే మేనేజ్మెంట్ కోటా సీట్ కొనాలి. దానికి కోట్లలో ఖర్చవుతుంది. అంత ఖర్చు చేయలేని వారి కోసం తక్కువ ఖర్చులో మెడిసిన్ చదివే అవకాశాలు ఇస్తున్నాయి కొన్ని దేశాల్లోని యూనివర్సిటీలు. ముఖ్యంగా ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్ లాంటి దేశాల్లో ఇలాంటి యూనివర్సిటీలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కన్సల్టెన్సీలను పెట్టుకుని వాటి ద్వారా విద్యార్థులను పోగేసుకుంటున్నాయి. ఇదే సమయంలో కొన్ని బోగస్ కన్సల్టెన్సీలు కూడా బయలుదేరాయి. పిల్లలను పెద్ద చదువులు చదివించాలన్న తల్లిదండ్రుల ఆశలే పెట్టుబడిగా నకిలీ కన్సల్టెన్సీలు భారీగా వెలుస్తున్నాయి. గుంటూరులో అలాంటి కన్సల్టెన్సీలకు అసలు కొదవే లేదు. మీకు ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ సీట్ కావాలా? ఆ దేశం వెళ్ళడానికి వీసా కావాలా? మీకసలు పాస్పోర్ట్ కూడా లేదా? అయితే అవన్నీ మేమే చూసుకుంటాం, మీరేం చెయ్యక్కర్లేదు. జస్ట్ డబ్బులు కట్టండి, మొత్తం మా వాళ్లే చూసుకుంటారు. మిమ్మల్ని విమానం ఎక్కించి ఫిలిప్పీన్స్ పంపించి అక్కడ కాలేజీలో చేర్పించే బాధ్యత మాదే. ఇదే గుంటూరులోని బోగస్ కన్సల్టెన్సీలు చెబుతున్న మాయమాటలు. ఈ మాటలు విని గుంటూరు జిల్లాలోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు కూడా గుంటూరుకు క్యూ కడుతున్నారు. వచ్చిన తర్వాత తెలుస్తుంది అసలు బాగోతాం. ఫిలిప్పీన్స్లో కాదు కదా, కనీసం పాకిస్తాన్లో కూడా మెడికల్ సీట్ ఇప్పించలేరు అన్న విషయం తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. మెడికల్ సీట్, వీసా ఖర్చుల కోసం తాము ముట్టజెప్పిన డబ్బు తీసుకుని బిచానా ఎత్తేయడమే ఈ కన్సల్టెన్సీల పని. గుంటూరు సిటీలోని అరండల్పేట ప్రాంతంలో రైట్ చాయిస్ ఇన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నడుస్తోంది. గురజాల ప్రాంతానికి చెందిన శీలంనేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ మధ్యే ఈ బోగస్ కన్సల్టెన్సీ బారిన పడ్డాడు. కన్నా రవితేజ, సౌరయ్య, రవికుమార్, గీతికలు ఈ రైట్ చాయిస్ ఇన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నారు. ఈ కన్సల్టెన్సీ ద్వారా తన బిడ్డను ఫిలిప్పీన్స్ పంపాలనుకున్నాడు శ్రీనివాసరావు. తమను సంప్రదించిన శ్రీనివాసరావుకు మాయమాటలు చెప్పారు. ఓ మెడికల్ కాలేజీలో సీటిప్పిస్తామని నమ్మబలికారు. మా సంస్థ ద్వారా చాలా మంది విద్యార్థులను విదేశాలకు పంపించామని, హైదరాబాద్లో కూడా బ్రాంచ్లు ఉన్నాయంటూ ఊదరగొట్టారు. వారి మాటలు నమ్మిన శ్రీనివాసరావు దాదాపు 22 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. స్టూడెంట్ వీసా దగ్గర నుంచి కాలేజీలో అడ్మిషన్, హాస్టల్లో చేర్పించడం మొత్తం తామే చూసుకుంటామని నమ్మబలికారు కన్సల్టెన్సీ నిర్వాహకులు. డబ్బు మొత్తం అందాక ముఖం చాటేయటం మొదలుపెట్టారు. ఇటు బాధితుడు మాత్రం తన కొడుకును కన్సల్టెన్సీ నిర్వాహకులు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కిస్తారా అని ఎదురు చూస్తున్నారు. నెలలు గడిచినా శ్రీనివాసరావు కుటుంబానికి ఎదురు చూపులే మిగిలాయి తప్ప ఫిలిప్పీన్స్ వెళ్లే మార్గం దొరకలేదు. తన దగ్గర తీసుకున్న డబ్బు మొత్తాన్ని కన్సల్టెన్సీ నిర్వాహకులు సొంత అవసరాలకు వాడుకున్నట్లు గుర్తించిన బాధితుడు వట్టి చెరుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కన్నా రవితేజకు సంబంధించిన సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించి ఫ్రాడ్ జరిగినట్టు గుర్తించారు. 7గురిపై కేసు నమోదు చేసి కన్నా రవితేజ, బాలశౌర్య, పారా రవికుమార్లను అరెస్టు చేశారు. కన్సల్టెన్సీ ఆఫీసులో ఉపయోగించిన ల్యాప్టాప్, 3 సెల్ ఫోన్లు, ఒకరి పాస్పోర్ట్ను సీజ్ చేశారు. హైదరాబాద్లో ఇలా బ్రాంచ్ ఒకటి ఉంది. అంతేకాకుండా నెల్లూరులో ఒక బ్రాంచ్ ఉంది, మన గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది, విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, వైజాగ్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. అన్ని చోట్ల వీళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరు మీద వచ్చిన అమాయకమైనటువంటి రైతుల దగ్గర నుంచి, అమాయక ప్రజల నుండి ఎక్కువ మోతాదులో డబ్బులు కలెక్ట్ చేసి మెడికల్ సీట్కి అని చాలా తక్కువగా అవుతుందని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ విధంగా గతంలో కూడా కొన్ని జరిగి మా నోటీస్కి వచ్చాయి. అక్కడ పెరుమాళ్ళపల్లి
కడప జిల్లాలో కూడా విచారిస్తూ ఒక కేసు ఉన్నట్టుగా తెలియంది. విదేశాల్లో ఎంబీబీఎస్ సీట్ కోసం ఈ కన్సల్టెన్సీని సంప్రదించిన వారిని నిండా ముంచినట్టు దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. పాస్పోర్ట్, వీసాలు కూడా తీసేసుకుని భారీగా డబ్బులు గుంజుతున్నట్టు వెల్లడైంది. అదేమని నిలదీసిన వారిపై తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని బాధితులు పోలీసుల ముందు వాపోయారు. ఈ ప్రాంతంలో రైట్ చాయిస్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో కీలకంగా ఉన్న మరో 4 కోసం పోలీసులు గాలిస్తున్నారు.